ఈ లోపల ఆయన పక్కన ఉంటాడు 150 మంది మంత్రులు, వాళ్ళు ఒక భరాజన బృందం అన్నమాట. రాముల వారికి చేసిన పుణ్యం వచ్చేది కానీ ఈ 4 ఏళ్లలో అది కూడా చేతకాల వాళ్ళకి. కానీ ఇష్టానుసారంగా చేసుకుంటా మా అంత పనిమంతులు లేరని కూల్చివేత కాడ మొదలుపెట్టి రాజధాని రైతులు అంటేనేమో ఈ పచ్చకండవా చూస్తేనేమో వణుకు పుట్టిద్ది, ముసుగులు వేసుకొని వస్తాడు అసెంబ్లీకి కానీ సచివాలయానికి. కానీ ఇక్కడ రోడ్డు మీదకి మేము వెళ్ళాలంటేనే పర్మిషన్లు కావాలా, పోలీస్ పర్మిషన్లు కావాలా. వాళ్ళు వెళ్ళాలంటే మట్టుకి రేతిరి దొంగ జీవోలు తయారు చేసుకొని చక్కగా ఇక్కడ నుంచి అక్కడికి రావాలన్నా కానీ హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు. ఆయన ఎవరి సొమ్ముని పెట్టుకొని వెళ్తున్నాడు? ప్రజల సొమ్మేగా. ఆ ప్రజల సొమ్ము దుర్యోగనం చేయకూడదు అనేది తెలియకుండా పథకాల పేర్లు పెట్టుకొని ఎంతమంది 200 మంది చనిపోయారు. ఏది 3 రాజధానులు అన్న దగ్గర నుంచి. 3 రాజధానులు ఎవరి కోసం చేస్తున్నావు? నీ స్వలాభాల కోసం. దీన్ని అభివృద్ధి చేయకుండా ఉండటానికి అయ్యి నేను అందుకని చేయట్లేదని చెప్పుకుంటాం